హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఫాస్టింగ్ వదులుతాం కదా, ఇక్కడ మార్నింగే స్టార్ట్ చేశానండి వీడియో అనేది. ఇంకా వంట చేయాలండి. శివరాత్రి రోజు నేను మా వారైతే ఫాస్టింగ్ అయితే ఉన్నామండి. పిల్లలైతే లేరండి, చూసారు కదా మీరు ముందు వ్లాగ్లో. ఇక్కడ మార్నింగే లేచి ఇంట్లో వర్క్ స్టార్ట్ చేశానండి. సింక్లో గిన్నెలు కడిగేశాను. పిల్లలకైతే హాలిడే ఉండేనండి, అదొకటి ప్లస్ పాయింట్ అయ్యింది. స్టవ్ మంచిగా నీట్గా కడిగేసానండి. మళ్ళీ సింక్లో కొన్ని గిన్నెలు ఉంటే కడిగేశాను. నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా శివరాత్రి రోజు నెక్స్ట్ డే మార్నింగే ఏమైతే వంటలు చేస్తామో దేవుడికి నైవేద్యంగా పెట్టయితే మేము ఒక పొద్దు అయితే విడవాలండి. ప్రతి ఇయర్ కూడాను ఇవే వంటలండి. అవి ఏం వంటలు అంటే పాలకూర పప్పు, ఆలుగడ్డ పొట్టు అంటారు కదండి, ఆలుగడ్డ పొట్టు, మళ్ళీ ఇంకొకటి పచ్చి పులుసు అండి, మళ్ళీ సన్నమిరపకాయలు. ఇవేనండి మెనూ వచ్చేసి. శివరాత్రి ఫెస్టివల్ నెక్స్ట్ డే ఇవైతే వండి దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా శివరాత్రి ఉపవాసం అయితే వదలాలండి. ఇక్కడ ఆలుగడ్డలు ఏమంటారు పొటాటో పీల్ చేశానండి. పీల్ చేసి కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కుక్కర్లో అయితే పెట్టేశానండి. తర్వాత రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇంకా 4 పొయ్యిలు ఉన్నాయి కదండి, ఫాస్ట్గా అయితే చేద్దామనేసి ఇక్కడ స్టార్ట్ చేశాను. మా పిల్లలు మా వారు ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అప్ అవుతున్నారండి. అంతలోపు నేను ఇంకా ఫాస్ట్గా అయితే వంట అయితే చేయాలండి. దానికంటే మొదలు ఫస్ట్ ఒక కప్పు చాయ్ తాగాలి. దానికోసం అనేసి ఇక్కడ పాలు కూడా స్టవ్ మీద పెట్టానండి. తర్వాత పాలకూర పప్పులోకి, పచ్చి పులుసులోకి చింతపండు కూడా నానబెట్టాను. కొంచెం మనము వాటర్ పోసి కొంచెం హీట్ చేస్తే మనకు చింతపండులోని గుజ్జంతా ఫాస్ట్గా వచ్చేస్తుందండి, త్వరగా నానుతుంది చింతపండు వచ్చేసి. మీరందరూ ఒక పొద్దున్నారండి. వీడియో కొంచెం లేట్గా పెట్టానండి. ఈ వీడియో అనేది పిల్లలకు యాన్యువల్ ఎగ్జామ్స్ అవుతున్నాయండి, అందుకే వీడియో పెట్టడానికి అస్సలు టైం దొరకట్లేదు. ప్లీజ్ కొంచెం వీడియోని లాస్ట్ వరకు చూసి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత పాలు కాగిన వెంటనే ఇక్కడ నాకు మా వారికి అయితే చాయ్ పెట్టేశానండి. ఇక్కడ అన్నం కూడా ఉడుకుతుందండి. మీలో ఎవరైతే శివరాత్రి జాగారం చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే 12 o'clock వరకు అయితే మేల్కున్నామండి. తర్వాత 12 అయిపోయాక అయితే పడుకున్నాము. ఇక్కడ పాలకూర పప్పు కోసం పప్పు కూడా కడిగి స్టవ్ మీద పెట్టాలండి. ఆలుగడ్డ ఉడికిందండి, దాన్ని తీసి పక్కన పెట్టేసి అదే సేమ్ కుక్కర్లో ఇంకా కందిపప్పు ఒక 2 సార్లు కడిగేసి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి నేను ముందుగానే. మనకు కట్ చేసి పెట్టుకుంటే వంట అనేది ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి నేను వంట స్టార్ట్ చేయకముందుకే ఏదైతే కావాలో అవన్నీ వెజిటేబుల్స్ మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కందిపప్పుని కడిగేసి దీంట్లో పాలకూర, టమాటా, నేను పచ్చికాయలతో చేస్తున్నానండి, అంటే పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. మా ఇంట్లో కారం కన్నా పచ్చిమిరపకాయలతోటి చేసేదే ఇష్టపడతారండి, అందుకోసమే పచ్చికాయలతోటే చేస్తున్నానండి. ఇంకా కందిపప్పు అయితే కడిగేసి మంచినీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను.
మీలో శివరాత్రి ఫాస్టింగ్ ఎవరున్నారండి? కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదండి. ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయండి. కాబట్టి ప్లీజ్ వీడియో చూడగానే మర్చిపోకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు తోచిన కామెంట్ అయితే పెడతారనుకుంటున్నాను. ఇక్కడ పప్పు కడిగి లోపు అన్నం కూడా ఉడికిందండి. ఇప్పుడు అన్నం అనేది గంజి వంచాలండి. గంజి వంచేసి ఇక దమ్ పెట్టేసేయాలి. ఇంకా మార్నింగ్ అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి. ఆల్మోస్ట్ 8:30 అయితే అయిందండి నేనైతే వంట స్టార్ట్ చేయడం. ఇక్కడ చాయ్ కూడా చాయ్ కూడా మసిలిందండి. ఇంకా నాకు మా వారికి అయితే కప్పులో పోస్తున్నాను. ఒక పొద్దున్నే కొంచెం చాయ్ తోటైతే స్టార్ట్ చేయాలనిపిస్తుంది డేని. చాయ్ తాగకపోతే హెడ్ఏక్ అయితే చాలా వస్తుందండి. అలా అని చెప్పి అయితే నేను ఎక్కువ తాగను. మార్నింగ్ ఒకటి, మళ్ళీ ఈవినింగ్ అంతేనండి. ఇంకా మధ్యలో తాగను. ఇప్పుడు వెళ్ళి చాయ్ తాగేలోపు అన్నం కూడా దమ్ అవుతుందండి. ఇక్కడ గంజి వాచేసి దమ్కైతే పెట్టి నేను వెళ్ళి చాయ్ తాగేసానండి. ఇక్కడ వచ్చేసి పప్పు కడిగి పెట్టాను కదండి. ఇప్పుడు దీంట్లో పాలకూర, మళ్ళా ఒక టమాటా, పచ్చిమిరపకాయలు, పసుపు, మళ్ళీ వచ్చేసి ఆనియన్స్, అంటే ఒక సగం ఆనియన్ అయితే యాడ్ చేస్తానండి. తర్వాత ఆయిల్, అంతేనండి. ఇవన్నీ వేసి అయితే ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకుంటానండి. లాస్ట్కి పోపు పెట్టేస్తే పాలకూర పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇలాగా ఒకదాని వెనక ఒకటైతే ఫాస్ట్గా చేశానండి. మినిమం ఒక 1 అవర్లో అయితే 1 అవర్ కూడా పట్టలేదండి. ఒక 45 మినిట్స్లో నేను వంట అంతా కంప్లీట్ చేసుకున్నానండి. తర్వాత ఇంకో చూడండి, మా నిత్య పిల్లలకైతే ఒక 1 డే బిఫోర్ అయితే, అంటే శివరాత్రి రోజు అయితే నైట్ ఏం పెద్దగా తినలేరండి పిల్లలకు కిచిడి చేశానండి. కాకపోతే ఫ్రూట్స్ తిన్నారండి మాతో పాటు. అందుకే ఇంకా రాత్రి వాళ్ళు ఏమీ తినలేదండి. ఇంకా మార్నింగ్ లేవగానే పిల్లలకైతే స్కూల్ లేదండి. ఇంకా ఫ్రెష్ కాగానే మా నిత్య ఇక్కడ పిల్లలకైతే ఆకలి వేయడం అయితే స్టార్ట్ అయిందండి. అందుకోసమే అయిందా అని ఇంకా నా వెనకనే పడుతున్నారు. ఇంకా పప్పుకైతే విజిల్ పెట్టేశానండి. ఇంకా మా వారు కూడా వచ్చారండి. వంట ఎంతవరకు వచ్చిందనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ పప్పుకైతే పోపు పెడుతున్నానండి. నేను అన్ని డీటెయిల్స్గా అయితే ఏం చూపించలేదండి, చెప్పాను కదా. మళ్ళీ అన్ని డీటెయిల్గా చూపిస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. అందుకోసమే అందరికీ తినాలి కదండి, ఫాస్టింగ్ వదలాలి కదా. అలా అని చెప్పేసి మామూలుగా పైన అయితే వీడియో తీసానండి. మీరు నెక్స్ట్ వ్లాగ్ అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. కొంచెం కిచెన్ మేకవర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. కిచెన్ టోటల్గా చేంజ్ చేశానండి. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ పప్పు ఉడికేలోపు ఇంకా చెప్పాను కదండి, ఆలు పొట్టు చేస్తున్నానండి. దానికోసం ఫస్ట్ ఆలుగడ్డలు ఉడికి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దాన్ని తాలింపు వేస్తున్నానండి. ఎలా చేస్తాను అనేది నేను డీటెయిల్గా అయితే ఏం చూపించలేదు, మామూలుగా చెప్తాను. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, మళ్ళీ ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మెంతికూర యాడ్ చేస్తానండి. చాలా బాగుంటుంది. ఒక కట్ట అయితే మెంతికూర యాడ్ చేస్తానండి. చిన్న మెంతికూర అంటారు కదా, అదైతే యాడ్ చేస్తాను. తర్వాత అది కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలండి. అప్పుడైతే మనకు చేదుదనం అనేది కొంచెం తగ్గుతుంది. అది ఆయిల్లో అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా వచ్చేసి పసుపు ఇవైతే యాడ్ చేసి అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఆలుగడ్డ ఉడికి పక్కన పెట్టాను కదండి, దాంట్లో కారం, మళ్ళా ఉప్పు, ఇవి రెండు
వేసి అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మెంతి కూర మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము కారము ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ ఆలుగడ్డ అయితే ఇప్పుడు యాడ్ చేయాలి దీంట్లో. మెంతి కూర ఆలుగడ్డ చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి, అంటే ఆలుగడ్డ పొట్టు అనేది. మీరు కూడా ఒకవేళ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. బెస్ట్ కాంబినేషన్ అండి పాలకూర పప్పుకైతే. పప్పు కూడా ఉడికిందండి. ఇప్పుడు ఆలుగడ్డ కూడా ఇంకా కొంచెం, ఇప్పుడు ఆలుగడ్డ యాడ్ చేసిన తర్వాత ఒక్క 5 to 10 minutes అలాగైతే ఫ్రై చేసుకోవాలి. మనము మెంతి కూర యాడ్ చేసాం కదండి, ఆలుగడ్డకి మంచిగా పట్టే విధంగా అయితే కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారం ఎందుకో తగ్గినట్టు అనిపించిందండి, అందుకే కొంచెం యాడ్ చేశాను. కాకపోతే నేనేమి టేస్ట్ చేయలేదండి, కొద్దిగా తక్కువ అనిపిస్తేను యాడ్ చేస్తాను. ఇలాగైతే కారం ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. మీరు శివరాత్రి తెల్లారి ఏవైతే స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ విధంగా అయితే చేసుకుంటాము శివరాత్రి నెక్స్ట్ డే అయితే. ఇప్పుడు ఈ వంటలన్నీ దేవుడికైతే నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తే ఇంకా అయిపోతుందండి. తర్వాత మేము కూడా ఒక పొద్దు విడుస్తాము. మీలో ఎంతమంది ఉన్నారండి శివరాత్రి ఫాస్టింగ్, నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్నారు, ప్లీజ్ ఎందుకు కామెంట్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్లో కుకింగ్ ఉంటాయి, ట్రావెలింగ్ ఉంటాయి, షాపింగ్ బ్లాగ్స్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నారు కదా, ఆలుగడ్డ ఇలాగా మెంతి కూర అయితే ఆలుగడ్డలో మంచిగా మిక్స్ అయిపోవాలి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంటుంది. పాలకూర పప్పు అయితే కాంబినేషన్గా బెస్ట్ కాంబినేషన్ అనొచ్చు. ఇక్కడ పాలకూర కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇంకా పోపు పెట్టేస్తే పాలకూర పప్పు కూడా రెడీ అయిపోతుంది. నేను 8:30కి ఏమో స్టార్ట్ చేశానండి. 9:30 కల్లా దేవుడికి నైవేద్యం పెట్టేశాము. 10 కల్లా తినేసామండి. తర్వాత మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. వీడియో అయితే నైట్ వరకు అయితే ఏం తీయలేదండి, చెప్పాను కదా పిల్లలకు యాన్యువల్ ఎగ్జామ్స్ అవుతున్నాయని, కాబట్టి మార్నింగే తీసానండి. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే వీడియో తీయలేదు. తర్వాత పాలకూర పప్పులో కొంచెం మీకు పులుపు ఎంతైతే కావాలో అంత యాడ్ చేసుకొని పోపు కూడా యాడ్ చేసి ఒక్క 5 minutes అలాగైతే ఉడికించుకోవాలి. ఎందుకంటే చింతపండు పులుసు అయితే యాడ్ చేసాం కదా, అందుకోసం. మా ఇంట్లో కారం వేయడం కన్నా ఇలా పచ్చికాయలతో చేస్తే చాలా ఇష్టంగా తింటారండి, అందుకోసం అయితే ఇలా చేశానండి. ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో పోపు వచ్చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు కొద్దిగంత మెంతులు యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా పాలకూర పప్పులో అయినా ఏ పప్పులో అయినా కొద్దిగంత మెంతులు జీలకర్ర పొడి అయినా సరే లేకపోతే మెంతులైనా సరే యాడ్ చేయడం వల్ల పప్పుకైతే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అలా అని చెప్పి ఎక్కువ కాదండి, మామూలుగా కొద్దిగా అన్ని గింజలు యాడ్ చేయండి. తర్వాత ఎండుమిరపకాయలు, మళ్ళీ వచ్చేసి కరివేపాకు, కొద్దిగంత ఇంగువ అయితే ఖచ్చితంగా మస్ట్ అని చూడండి. పప్పులు అయితే నేను ఎవ్రీ టైం అయితే యాడ్ చేస్తాను. తర్వాత కొద్దిగంత ఇంగువ, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేనండి. ఇవైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పప్పులో యాడ్ చేయడమే. తర్వాత చల్లమిరపకాయలు పాపలు కూడా నేను చేశానండి, కానీ అదేం వీడియో తీయలేదు. చెప్పాను కదా, ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే తీసాను, తర్వాత నుంచి తీయలేదండి.
ఇంకా పిల్లలకు చదివించడము, ఇంకా ఇంట్లో వర్క్ ఉంటాయి కదండి చిన్న చిన్నగా, బట్టలు వాషింగ్ మిషన్లో వేయడము, అలాగైతే కిచెన్ సర్దుకోవడంలో ఇంకా ఫాస్ట్గా సర్దుకొని పిల్లలకైతే ఇంకా పిల్లల దగ్గరనే కూర్చున్నానండి చదివించుకుంటూ. ఇంకా అయితే వీడియో తీయలేదు. ఈ వీడియో లేట్గా పెట్టడానికి కూడా రీజన్ అదేనండి. పిల్లలకు యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే కొంచెం ఫ్రీ అవుతాం కదండి, అప్పుడు కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. అంతవరకు అయితే కొంచెం నేను వీడియో, అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుందండి. అప్పుడైతే మీరు హ్యాపీగా వీడియో చూడొచ్చు. ఇంకా పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోతే కొంచెం ఖాళీ టైం దొరుకుతుంది కదండి, అప్పుడు వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అంతవరకు ప్లీజ్ కొద్దిగా అంతా సపోర్ట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ వంట అయిపోయిందండి. ఇంకా వెళ్ళి దేవుని దగ్గర అయితే నైవేద్యం పెట్టేశానండి. నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా ఒక్కపోదు అయితే విడిచిన తర్వాత ఇంకా ఇంట్లో వరకు అయితే స్టార్ట్ చేయాలి. పిల్లలు కూడా చదువుకోవడానికి అయితే స్టార్ట్ చేశారండి. అదండి వ్లాగ్. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే తీసానండి. ఎలా ఉందండి వ్లాగ్? నచ్చితే లైక్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. నిహారిక హోమ్ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.